అంబటి గారు బార్గేట్లు తొలగించి మరి వాళ్ళ క్యాడర్ ని ముందుకు పంపించాడు, తప్పేముంది అంటాడు. ఒకసారి పోలీసు భద్రత కల్పించకుండా ఎందుకు అడ్డుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంతమంది వస్తుంటే అంటాడు. 2 నాలుకల ధోరణి ఒకేసారి ప్రదర్శిస్తున్నాడు ఆయన. చెప్పాలి అలా చెప్పడు. పక్క పొలాల్లోంచి వెళ్ళిపోతుంటే నిలువరించలేకపోతారు పోలీసులు. ఏరే అయితేనండి పనులు కొట్టుకుని. అసలు బుద్ధి లేని అడ్డగాడితే బార్గెట్లు ఎందుకు తీసావు? కార్యకర్తల్ని కాపాడుకోవాలి. మరి మీరు మాట్లాడుతున్న భాషలో ఉంది. ఓ మాజీ మంత్రి స్థాయి ఉంది, అలా మాడతావా చెప్తలే. ఓకే ఓకే అక్కడ ప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ మీరు మ్యూట్ అవ్వండి. ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి. మీరు క్రాస్ టాక్ వద్దండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీకు నేను ఇస్తానని చెప్తున్నాను కదా. ఏమో నన్నులో ఉంటే ఆవిడ మాట్లాడతారు, ఆవిడ నెక్స్ట్ మాట్లాడే మీరే మాట్లాడదు. కానీ మీరు నచ్చిన సేపు మాట్లాడండి. వెయిట్ అర్థం కావట్లేదు. కొన్ని ఆంక్షలు పెట్టి బార్గెట్స్ పెట్టిన ఎందుకు? క్రౌడ్ ఒకేసారి మీద పడి అక్కడ ఏమి అల్లకల్లో జరగకూడదనే కదా. కానీ ఈయన పోలీసులు వారించి మరి బార్గెట్ తొలగించి ముందుకు తోస్తుంటే ప్రజల్ని ఇది తప్పు, బలైపోతారు ప్రజలు, అమాయకులైన కార్యకర్తలు బలైపోతారు. అంబటి గారు బుద్ధి లేకుండా పని చేస్తే దాన్ని మీరు సమర్థిస్తారు. మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? మీరు పోలీసులు భద్రత కల్పించలేదు, భద్రత ఇస్తే పాడు చేస్తావు, ఇచ్చింది కాపాడుకోలేవు. మళ్ళీ నువ్వు మా రివర్స్ లో ఒక్క స్టేట్మెంట్ అయినా న్యూట్రల్ గా మాట్లాడకుండా నాకు వైసీపీ వాళ్ళకి అనగా మన అన్నకి డిఫరెన్స్ ఉండాలి కదా. మీరు ఒక పాయింట్ మా కోసం మాట్లాడితే ఒక పాయింట్ ప్రతిపక్షం కోసం మాట్లాడారు. 2 పాయింట్స్ మీరు ఎంతసేపు వైసీపీ వెనకేసుకొని వస్తున్నారు తప్ప ఒక అనలిస్ట్ గా మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? మేము ఎక్కడన్నా టీడీపీ గానీ జనసేన గానీ కార్యకర్తలు బలిస్తామనే మాట మేము ఎప్పుడైనా అన్నామా? మీ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఇట్లా వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేశారు సార్ అంటే అభిమానులు చేస్తారన్నారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఈ రోజు పేరు ఇదే డెలివరేషన్ పార్టీని దాడి చేయడం తప్పని ఆ రోజు కూడా చెప్పారు.